వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. నరసనపేటలో మాజీ డిప్యూటీ సీఎం, శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నరసనపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ జన్మదినం సందర్భంగా హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పుష్పగుచ్చాన్నిచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జీసిగూడెం మండలం ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జడ్పీటీసీ కాయల రమణ, జీసిగూడెం పీఏసీఎస్ చైర్మన్ ఎర్నేని ప్రకాష్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ సూచించారు. స్ఫూర్తి కార్యక్రమం ద్వారా రక్తదానం, మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ వెల్లడించారు. ముందుగా రెడ్ క్రాస్ సంస్థ వ్యవస్థాపకుడు డొనాల్డ్ హెన్రీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నృత్య దర్శకుడు రఘుపాత్రుని శ్రీకాంత్ శిష్య బృందం ఆధ్వర్యంలో రక్తదానంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ముద్రించిన బ్రోచర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సేవాభావంతో విధులు నిర్వర్తించడానికి ఇది మంచి వేదికని అన్నారు. సంస్థ చైర్మన్ గా జగన్మోహన్ రావు దీక్ష, పట్టుదల పలు కార్యక్రమాల నిర్వహణకు దోహదపడుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. రెడ్ క్రాస్ సభ్యులందరూ కష్టపడి మానవతా దృక్పథంతో పనిచేయడం ద్వారా సంస్థకు మంచి పేరు లభించిందని వివరించారు. పుట్టినరోజు, పెళ్లి రోజుల్లో స్ఫూర్తి కార్యక్రమం ద్వారా రక్తదానం చేయాలన్నారు. ఐఆర్సీఎస్ ద్వారా 24 రకాల సేవలు అందిస్తున్నారని, ఇందులో వాలంటీర్ల పాత్ర చాలా కీలకమని అన్నారు. వారికిస్తుంది జీతం కాదని గౌరవ వేతనమని తెలిపారు. అటువంటి వారికి ప్రతి ఒక్కరూ ముందుండి వారిలో మరింత ఉత్సాహం కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములైతేనే మంచి ఫలితాలు సాధించగలమన్నారు. కార్యక్రమంలో టెక్కలి సబ్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, డాక్టర్ సుధీర్, ప్రముఖ కంటి వైద్యులు పిఎల్ఎన్ రాజు, అదనపు డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ అనురాధ, నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్ తిరుమల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడు ఉన్నత స్థాయిలో ఉండాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని స్పీకర్ తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అణగారిన వర్గాల ప్రజానీకం ముఖాల్లో చిరునవ్వులు చూడటమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. గురువారం పొందూరు మండలం పాపరాజుపేట, మల్లేశ్పేట మరియు తానేం గ్రామాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తానేం గ్రామంలో సుమారు 53 లక్షల రూపాయల నిధులతో జలజీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీటి పథకాన్ని కార్యక్రమానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి తప్పనిసరిగా పెన్షన్ వచ్చేలా పనిచేస్తున్న ఘనత వైసీపీ సర్కార్కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ ఇచ్చే రోజులు ఉన్నాయా అని ప్రజలను స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వంలో ఒక పింఛన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు రావాలన్నా లంచం ఇస్తే గాని పని జరిగేది కాదని, అలాంటిది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎటువంటి అవినీతి లేకుండా సంక్షేమ పథకాలు, పింఛన్లు, రేషన్ కార్డులు వంటివి పార్టీలకు అతీతంగా అందజేస్తున్నారని తెలిపారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా యథావిధిగా కొనసాగించారని స్పష్టం చేశారు. అలాగే రైతు పండించే ధాన్యాన్ని ప్రభుత్వమే స్వయంగా రైతుల దగ్గర కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అవినీతి లేకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ లోలు కాంతారావు, మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్, పీఏసీఎస్ అధ్యక్షుడు కొంచాడ రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జి కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథం బస్సు యాత్ర ప్రారంభించారు. రాజాం నియోజకవర్గంలో మాజీ మంత్రి తేదేపా రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో భవిష్యత్తు గ్యారంటీ చైతన్య రథం బస్సు యాత్ర రాజాంలో శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముందుగా రాజాం పోలిపిల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నాయకులతో కలిసి కొండ్రు నిర్వహించారు. అనంతరం బొబ్బిలి రోడ్డులో గల ఆర్సీఎం చర్చి సమీపంలో సభా ప్రాంగణానికి చేరుకుని ప్రజా సమస్యలపై సభాస్థలిలో కొండ్రు ప్రసంగించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలపై ఘాటుగా విమర్శించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలనను గద్దె దించే వరకు పోరాటం ఆగదని కొండ్రు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గ్రామాభివృద్ధికి కేంద్రం నిధులను దారి మళ్లించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి నోచుకోక కుంటిపడ్డాయని అన్నారు. సీఎం తన అనాలోచిత నిర్ణయాలతో నియంత పాలనను కొనసాగిస్తున్నారని,
వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం రంగం అభివృద్ధి చెందకపోవడం మరియు మౌలిక సదుపాయాలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తయారు చేశారని కుండ్రు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక నిరుద్యోగ సమస్య పెరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యమైందని విమర్శలు చూపించారు. ఆంధ్రప్రదేశ్ ను సంక్షోభ పరిస్థితుల్లోకి నెట్టి అప్పుల ఊబిలోకి నెట్టారన్నారు. ఏపీకి 30,000కు పైగా భారీ పరిశ్రమలు అని చెప్పి ఉన్న పరిశ్రమలను నిలబెట్టుకోలేకపోతున్నారని, రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు మొత్తం పక్క రాష్ట్రాలకు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డగోలుగా నిత్యావసర ధరలు, ఇసుక మాఫియా, రాష్ట్రంలో తీవ్రమైన తాగునీటి సమస్య, రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోతున్నారని, నిలకడలేని పాలన చేస్తున్నారని కొండ్రు మురళీమోహన్ సీఎంపై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారు మనకి దిశ చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఒక మినీ మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, ప్రజల్లోకి, ముఖ్యంగా మహిళల్లోకి, మహిళా లోకానికి, అలాగే అందరికి కూడా, ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి అని మరి ఈ మినీ మహానాడులో మనం మినీ మేనిఫెస్టోని అనౌన్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికే మేనిఫెస్టో గురించి అందరూ కూడా చెప్పడం జరిగింది. మహాశక్తి గురించి చెప్పడం జరిగింది. మహాశక్తి అంటే మహిళలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఈ రోజు ఆర్టీసీ ఉచితంగా ఇవ్వాలని, అలాగే 3 సిలిండర్లు మరి ఉచితంగా ఇవ్వాలని సంవత్సరానికి, అలాగే ప్రతి మహిళకు కూడా 18 ఏళ్లు దాటిన మహిళకి 1,500 రూపాయలు నెలకి పెన్షన్ ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ఈ దేశంలో ఎక్కడా లేదు. ఎందుకంటే మన నాయకుడు మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడడానికి స్వయం శక్తి గ్రూపులు మరి నిలబెట్టి ఈ రోజు లక్షాధికారులు మహిళలు చేయడం జరిగింది. మహిళ బాగుంటేనే మరి కుటుంబం బాగుంటుంది, కుటుంబాలు బాగుంటేనే మరి పంచాయతీలు, అలాగే మండలాలు, రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రోజు అన్ని విధాల రైతులు బాగుపడాలని మరి సంవత్సరానికి 20,000 ఇవ్వడానికి కూడా మరి రైతు భరోసా కార్యక్రమాలు అనేది పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ రోజు మనకి ఈ 4 సంవత్సరాల్లో ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం రాలా. మరి లక్షలాది మంది నిరుద్యోగులే ఉన్నారు. దేశంలోనే మరి అదపాలానికి అంటే అన్నిటికన్నా చివరి స్థానం అయింది ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల. అందుకోసం ఈ రోజు నిరుద్యోగికి ఉద్యోగం వచ్చినంత వరకు కూడా నెలకి 3,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే పలాస కాశీబుగ్గలో ఘనంగా వన మహోత్సవ వారోత్సవాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో భాషన్ స్కూల్ ఆధ్వర్యంలో శుక్రవారం మొక్కల యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ వన మహోత్సవ వారోత్సవాలు ప్రారంభించారు. వాటి ప్రయోజనాలు పొందండి అంటూ స్లోగన్స్ ఇస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమం భాష్యం పాఠశాల ప్రిన్సిపల్ వి కృష్ణారావు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో పాఠశాల సీఈఓ సత్యం, జడ్ఈఓ శివ, హెచ్ఎం విజయలక్ష్మి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కంచిలి మండలంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇచ్చాపురం నియోజకవర్గం కంచిలి మండలంలో 5వ రోజు జలంత్రకోట మరియు గోకర్ణపురం సచివాలయాల పరిధిలో జగనన్న సురక్ష కార్యక్రమానికి అధ్యక్షులు ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాసరెడ్డి, తహసీల్దార్ హైమవతి, మండల అధికారులు, సిబ్బంది మరియు స్థానిక ఎంపీటీసీ వైస్ ఎంపీపీ భాగ్యవతి పండా, ప్రకాష్ చంద్ర పండా, స్థానిక సర్పంచులు యారాడి ఆనందరావు, ఎంపీటీసీ దుర్గాస్ మాధవరావు, నువగడ సర్పంచు షబితా గుమెంగు ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు ఎంపీపీ పైడి దేవదాస్ రెడ్డి, వైసీపీ అధ్యక్షులు వజ్జ మృత్యుంజయరావు, గృహసారథులు, వివిధ గ్రామాల వైసీపీ ముఖ్య నాయకులు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. ఎక్కడైనా గ్రామాల్లో అరాకొర ఒకరు ఇద్దరు ఏమైనా అర్హతలుండి రాలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటుంటే వాళ్ళకు ఒక సర్టిఫికేట్ లేకుండా, ఏదైనా రేషన్ కార్డులు ఏమైనా అవ్వకుండా, ఇతరత ఏమైనా సమస్యలు ఉండిపోయి వాళ్ళకి ఏమైనా పథకాలు రాకుండా ఆగిపోయిన వాళ్ళందరినీ కూడా జల్లి పట్టే
పెట్టే విధంగా ఈ రోజు అన్ని సచివాలయం దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించి ఊర్లో ఇంకా 1-2 మిగిలిపోయిన వాళ్ళందరికి కూడా ఇవ్వడమే ఈ ముఖ్య ఉద్దేశం. అంటే అర్హులైన వాళ్ళు ఏ ఒక్కరు కూడా లబ్ధి పొందకుండా లేకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూర్చాలి అన్నదే మన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్య లక్ష్యం. అంటే అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి అన్ని అందాలి అన్నదే లక్ష్యం. చూడండి, గత ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళ కోసమే ఆలోచించేవాళ్ళు, వాళ్ళ అనుకున్న మనుషులకి ఇచ్చేవాళ్ళు. ఇవాళ మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, పార్టీ లేదు, ఏదీ లేదు. అర్హత ఉంటే చాలు అన్ని ఇచ్చేస్తారు. అన్ని కూడా మన గడప దగ్గరికే మన దగ్గరికే వస్తున్నాయి. అన్ని అక్కడ బటన్ నొక్కేస్తున్నారు, అన్ని మీ అకౌంట్ లో పడిపోతాయి లేదా? గతంలో ఎవరు చేయనటువంటి పాలన అంత చక్కగా ఇస్తున్నారు. ఒకప్పుడు ఊర్లోకి వస్తే ఏవి ఉండేది కాదు. ఈ రోజు ఒక ఊర్లోకి వస్తే మనకు ఒక మంచి స్కూల్ కనిపిస్తున్నాయా? మరి స్కూల్ అభివృద్ధి చేయడమే కాకుండా సచివాలయ వ్యవస్థ పెట్టారు, ఒక రైతు భరోసా పెట్టారు రైతుల కోసం. మరి ఆర్బీకే సెంటర్స్ తో పాటు వెల్నెస్ సెంటర్స్ మొత్తం అన్ని కూడా ఒక పంచాయతీలో చేశారు. ఇవాళ ఇన్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు ఇస్తుంటే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏమంటుంది, మేము వచ్చాక పిల్లలకి ఏది అమ్మఒడి లాగా 2 ఉంటే ఇస్తా ఉంటాం. అసలు స్కూల్ బాగు చేసింది మనం, ఇంగ్లీష్ మీడియం చేసింది మనం, వాళ్ళేంటి ఇచ్చేది? అవునా? ఇంత చేసిన తర్వాత వాళ్ళు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి? ఈ నెల 30న కళాకారుల సంఘం ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ చెన్నా తిరుమలరావు తెలిపారు. సంగీత సంస్థలు, గాయకులతో నెలకొల్పిన విశాఖ సంగీత కళాకారుల సంక్షేమ సంఘానికి ఈ నెల 30న సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ చెన్నా తిరుమలరావు ప్రకటించారు. గురువారం రాత్రి విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన కళాకారుల సర్వసభ్య సమావేశంలో ఎన్నికల తేదీలు ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిటీ కన్వీనర్ చెన్నా తిరుమలరావు మాట్లాడుతూ పలు కళా సంఘాలు, కళాకారులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని, వారి సమస్యల పరిష్కారం కొరకు కొత్త పాలక వర్గం ఎన్నికలు అవసరమయ్యాయని అన్నారు. ఈ నెల 23 లోపు సభ్యత్వ నమోదు చేసుకోవాలని తెలిపారు. 25 నామినేషన్ల స్వీకరణ, 30వ తేదీన సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. కళలు, కళాకారులను సేవ చేయాలన్న దృక్పథం కలిగిన వారు పోటీల్లో నిలబడాలని చెన్నా వివరించారు. మరిన్ని వివరాలకు 8179605267 నంబర్కు సంప్రదించాలని కోరారు. సమావేశంలో తాత్కాలిక కమిటీ సభ్యులు కొణతాల రాజు, మొహమ్మద్ ఖాన్, భయ్యా శ్రీనివాస్, జేఎంఆర్ నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అట్టాడ కల్పన అధ్యక్షతన జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సురక్ష పథకంలో ప్రజలకు అవసరమైన వివిధ సర్టిఫికేట్లను గ్రామ సర్పంచ్ అట్టాడ కల్పన, సంతబొమ్మాళి ఎంపీడీఓ, సంతబొమ్మాళి డిప్యూటీ తహసీల్దార్ పంపిణీ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న సురక్ష కార్యక్రమం డమ్మీ ప్రజా ప్రతినిధులతో అబాస్ పాలవుతుంది. వాస్తవంగా అధికారులు, వాలంటీర్లు రాజ్యాంగం ద్వారా వినకోబడిన ప్రజా ప్రతినిధులు ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకోవాల్సి ఉండగా రాజ్యాంగం ద్వారా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు మాత్రం దుమ్మా కొడుతున్నారు. వారి పేరు చెప్పుకొని కొందరు ప్రజా ప్రతినిధులు హల్చల్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం పైన ప్రజల్లో తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ఇందుకు ఉదాహరణ మర్రిపాడు గ్రామ పంచాయతీలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో వాస్తవంగా ఎంపీటీసీ అంగ మాధవి ఉన్నప్పటికీ ఎంపీటీసీ ప్రతినిధి అని చెప్పుకుంటున్న అంగ అప్పారావు అనే వ్యక్తి హల్చల్ చేయడంతో స్థానికులు తీవ్ర విషమం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇదే అంశంపైన సంతబొమ్మాళి సర్వసభ్య సమావేశంలో మర్రిపాడు ఎంపీటీసీ తరపున హాజరైన ఇదే వ్యక్తి మరియు కొంతమంది డమ్మీ ప్రజా ప్రతినిధులపైన తీవ్ర దుమారం రేగింది. ఇదే అంశంపైన అనేక పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాల్లో కథనాలు వచ్చినప్పటికీ కనీసం అధికారుల్లో గాని ప్రజా ప్రతినిధుల్లో గాని చలనం రావట్లేదు. అసలు రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారుల సమక్షంలోనే కాలరాస్తున్నా కనీసం అధికారులు ఎందుకు స్పందించరు అనే అంశం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ప్రజల్లో నిరంతరం అందుబాటులో ఉండాలనే ముఖ్యమంత్రి ఆశయానికి తూట్లు పొడుస్తున్నట్లుగా
సంతబొమ్మాళి మండలంలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. స్టూడెంట్ ఇన్ఫో డేటా త్వరితగతిన అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ ఆదేశించారు. స్టూడెంట్స్ ఇన్ఫో డేటా త్వరితగతిన అప్డేట్ చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ తో సమావేశం నిర్వహించారు. 10వ తరగతి నుండి ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ వెళ్లే విద్యార్థుల వివరాలు సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్స్ డేటా అప్డేట్ వేగవంతం చేయాలని వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ ను ఆదేశించారు. నేటికి డేటా ఎంట్రీ 50% పూర్తయిందని, మిగిలిన శాతం డేటా ఎంట్రీ వేగవంతం చేయాలన్నారు. ఈ డేటా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు అందజేయడం సులభతరం అవుతుందన్నారు. ఈ సమావేశానికి ఆర్ఐఓ దుర్గారావు, డివిఓ ప్రకాష్ రావు, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, ప్రతినిధులు పాల్గొన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలిసి గ్రౌండ్ వాటర్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జాతీయ నేషనల్ యాక్విఫర్ మ్యాపింగ్ కార్యక్రమంలో భాగంగా భూమిలో 200 మీటర్ల లోతు వరకు, అలాగే ప్రాదేశిక బౌండరీల విస్తరణ మరియు సామర్థ్యాన్ని, జిల్లాలోని అన్ని ప్రధాన జలమయ స్థానాలను అనగా నీటిని నిలువ చేసుకునే రాతి పొరలను గుర్తించడం అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ జలమయ స్థానాలను గుర్తించడంలో చేసిన కృషి అంతిమంగా సామాన్య ప్రజానీకానికి, అలాగే పరిశ్రమల్లాంటి నీటి వినియోగదారులకు ఉపయోగపడే విధంగా నీటి లభ్యత, నీటి వినియోగము మరియు నీటి మిగులు గణించడానికే ఉపయోగపడుతుందని, మరియు ఈ నీటి వినియోగానికి సమర్థ యాజమాన్యం చేసుకోవడానికై మరియు భూగర్భ జల స్థిరాభివృద్ధికై ఈ నాక్విమ్ మ్యాపింగ్ తోడ్పడుతుందని జిల్లా భూగర్భ జల శాఖాధికారి బి రమణమూర్తి తెలియజేశారు. భూగర్భ అధిక వినియోగ ప్రాంతాలను గుర్తించి నీటి రీఛార్జ్ ప్రణాళికలు తయారు చేయమని మ్యాపింగ్ పై పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చిన కేంద్ర భూగర్భ జల శాస్త్రవేత్త జి రవికుమార్ కి జిల్లా కలెక్టర్ సూచిస్తూ, అలాగే తాగునీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో 306 చెక్ డ్యాంలను మరియు 196 పెర్కులేషన్ ట్యాంకులను నిర్మించుకోవడానికి నివేదికలో తెలిపిన ప్రాంతాల్లో తగు నిర్మాణాలు వెంటనే చేపట్టమని పీడీ డ్వామాని ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఈ నివేదికను జిల్లా కలెక్టర్ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వారికి అందజేశారు. సీనియర్ సైంటిస్ట్ జి రవికుమార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా జాతీయ నేషనల్ యాక్విఫర్ మ్యాపింగ్ పై జిల్లాలో 30 మండలాల పరిస్థితులను వివరించారు. ఈ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రతిని సంబంధిత శాఖలకు ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్ సూచించారు. సమావేశంలో డిఎఫ్ఓ నిషాకుమారి, డిడి గ్రౌండ్ వాటర్ బి రమణమూర్తి, ఏడీడీ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అర్హులను సంపూర్ణంగా గుర్తించడమే జగనన్న సురక్ష లక్ష్యమని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇంటింటి సర్వే ద్వారా అందాల్సి ఉన్న సేవలు గుర్తించి అర్హత కలిగిన వారికి నేడు వాటిని అందించడం జరుగుతుందని, జవాబుదారీతనంతో పౌర సేవలు లభిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శుక్రవారం పొందూరు మండలం కింతలి సచివాలయానికి చెందిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొని ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ, అర్హత ఉన్న ఏ ఒక్కరైనా ఆ పథకం పొందకుండా ఉంటే అటువంటి వారిని గుర్తించి అందజేసేందుకు జగనన్న సురక్ష ఆలోచన ముఖ్యమంత్రి చేశారని అన్నారు. ప్రజల సమయం వృధా కాకుండా ఇంటి వద్దనే పౌర సేవలు అందించే దిశలో సచివాలయ వ్యవస్థ ద్వారా 99% మంది ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారని తెలిపారు. ఇంకా మిగిలి ఉన్న 1% అర్హత కలిగిన వారికి ఆ మేరకు ఇళ్లకు పంపి గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. కొందరి విషయంలో అర్హత ఉండి కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని, కారు ఉందని, భూమి ఉందని తొలగించిన వారి విషయంలో అర్హత ఉంటే వాటిని సరిచేసి తిరిగి పథకాలు వర్తింపజేసేలా చూడటమే కార్యక్రమం ఉద్దేశమని స్పష్టం చేశారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అధికారులు కుటుంబ సభ్యులుగా ఉండే విధంగా పరిపాలనా వికేంద్రీకరణ రాష్ట్రంలో అమలు చేస్తూ గ్రామీణ ప్రాంతంలో ఇళ్లకు వాలంటీర్ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ లోలు కాంతారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు కొంచాడ రమణమూర్తి, మండల పార్టీ అధ్యక్షుడు పప్పల రమేష్ కుమార్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. ఎక్కడైనా ఎవరి దగ్గరైనా 10 రూపాయలు వీళ్ళు అందుకున్నారని చెప్పి ఫిర్యాదు మీకుందా? ఏం తల్లి, అవినీతి లేని ప్రభుత్వాన్ని అందిస్తామని ఆయన ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈనాడు నేరుగా ముఖ్యమంత్రి దగ్గర నుంచి లబ్ధిదారుడికి నో మిడిల్ మ్యాన్ బిజినెస్, ట్రాన్స్పరెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇక రెండవది, రేపు మన ఇంటికి డాక్టర్లు, మన ఇంటికి పెన్షన్లు, మన అకౌంట్స్ ఇవాళ వస్తున్నాయో
రిజిస్ట్రేషన్ కూడా రేపు ఉదయం మీరు పొందూరుకో శ్రీకాకుళమో ఆంధ్రవలసో వెళ్లాల్సిన పని లేదు. మీ సచివాలయంలోనే మీ రిజిస్ట్రేషన్స్ కూడా రేపు జరగబోతుంది. ఇక ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకోటి దేనికని మీరు అడగచ్చు. స్పష్టమైనటువంటి మానిటరింగ్ అధికారాన్ని అప్పచెప్తూ ఏ రోజుకు ఆ రోజు అడ్మినిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అన్నటువంటిది అవి ఆ ఆఫీసుల నుంచి సీఎంఓ ఆఫీస్ కి కలెక్టర్ టు సీఎంఓ ఆఫీస్ అనుసంధానం, పరిపాలన అనుసంధానం. ఇప్పుడు మన ఊళ్ళో ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.